హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. రిషబ్ పంత్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. అసలు ఏమేమి అన్నాడు, వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వసీం అక్రమ్ వచ్చేసరికి మా టీమిండియా స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ పైన ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. అసలు రిషబ్ పంత్ వచ్చేసరికి ప్రజెంట్ టీమిండియా తరఫున T20 ప్రపంచ కప్ 2024లో సూపర్ ఫామ్తోనైతే దూసుకుపోతున్నాడు. అది మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వసీం అక్రమ్ వచ్చేసరికి రిషబ్ పంత్ యాక్సిడెంట్ అయినప్పుడు నేను చూసిన వీడియో చాలా అంటే చాలా కంగారు పడ్డానని చెప్పడం జరిగింది. రిషబ్ పంత్ యాక్సిడెంట్ తర్వాత ఇంత కంబ్యాక్ వస్తాడని అయితే అస్సలు ఊహించలేదు. ఒక మిరాకిల్ లాగా బ్యాక్ రావడం జరిగింది. మన క్రికెట్లోకి రావడం జరిగింది. అదేవిధంగా ఫామ్ను కూడా అందుకోవడం జరిగింది రిషబ్ పంత్ మాత్రం. అయితే ప్రజెంట్ రిషబ్ పంత్ వచ్చేసరికి T20 ప్రపంచ కప్ 2024లో అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే వసీం అక్రమ్ అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా వసీం అక్రమ్ వచ్చేసరికి మన ఐపీఎల్లో రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్ మాత్రం అయితే అటు కెప్టెన్సీ గాను, కీపర్ గాను, బ్యాటర్ గాను అన్ని విభాగాల్లో రిషబ్ పంత్ అద్భుతంగా రాణించి T20 ప్రపంచ కప్ జట్టులో చోటు లభించింది. అదేవిధంగా చోటు లభించినప్పుడు తన యొక్క చోటుకు న్యాయం చేయాలనేతోనే జట్టుకు తనదైన స్థాయిలో ఆట తీరుతోనే మెప్పులు పొందిస్తున్నాడని కూడా వసీం అక్రమ్ అయితే చెప్పడం జరిగింది. పెద్ద యాక్సిడెంట్ తర్వాత క్రికెట్ ఆడడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు, కోలుకోవడానికి కూడా టైం పడుతుంది. అదేవిధంగా బ్యాటింగ్లో ఫామ్లోకి రావడం, క్రికెట్ ఆడడం చాలా అంటే చాలా కష్టమని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి టైంలోనే మన రిషబ్ పంత్ వచ్చేసరికి ఒక సూపర్ మ్యాన్లో ఒక మిరాకిల్గా అయితే రావడం జరిగింది. పెద్ద యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీలో కూడా అద్భుతంగా రాణించి ప్రజలు T20 ప్రపంచ కప్లో కూడా సూపర్గా రాణిస్తున్నాడు అయితే వసీం అక్రమ్ అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రిషబ్ పంత్ పైన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ అయితే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది. రిషబ్ పంత్ వచ్చేసరికి ఒక మిరాకిల్ పిల్లాడని అయితే చెప్పడం జరిగింది. ఓవరాల్గా వసీం అక్రమ్ చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి చూద్దాం T20 ప్రపంచ కప్ 2024లో మన రిషబ్ పంత్ ఇంకే విధంగా రాణిస్తాడని అయితే రాబోయే వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.